సో యూజువల్గానే మనకు ఒక ఎమ్మెల్యే వచ్చారు, గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చాడంటే వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, మాకు వచ్చి ఏదో అనౌన్స్మెంట్ చేస్తారు, మనకి ఏదో చేస్తారని. బట్ ఆయన కూడా విజయ్ దేవరకొండని అడుగుతున్నారు, నెక్స్ట్ మీరు ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక స్కూల్ని ఏర్పాటు చేయండి అచ్చంపేటలో, మీకు ఇంకో రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఇంకా వచ్చింది. ఎస్, నెక్స్ట్ అచ్చంపేట కోడలు తన నటన డాన్స్ తో మాత్రమే కాదు క్యూట్ స్మైల్ తో కూడా కట్టి పడేసినటువంటి రష్మిక మందన. బి వెల్కమ్. ఓ ఇది కూడా పెట్టుకోవాలా? మై గాడ్ ఇంటెన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. రికార్డ్ చేస్తున్నారా? ఓకే. అందరికీ నమస్కారం అండి. అందరూ పెద్దోళ్ళకి హాయ్, నమస్కారం. స్కూల్ ప్రిన్సిపల్స్, స్కూల్ టీచర్స్, ఆల్ ద టాపర్స్, అందరికీ హాయ్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. And to all the parents, media, thank you for covering this. Okay, oh, echo aitundu. Okay. So, ఆల్రెడీ మీ హీరో గారు మీ ముందు మాట్లాడాలని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. సో చాలా తక్కువగా మాట్లాడతా, కానీ ఈ రోజు అయితే ఫస్ట్ టైం ద దేవరకొండ ఫౌండేషన్లో మనము స్కాలర్షిప్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు మనము డెఫినెట్లీ అచ్చంపేట్, తుమ్మన్పేట్ మన మావయ్య గారు ఊర్లో స్టార్ట్ చేయాలని మనం స్టార్ట్ చేసినాం. సో ఈరోజు రష్మిక మందన్న దేవరకొండలా నేను మీ ముందు మాట్లాడుతున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తా అంటే, ఆల్ ద 9th and 10th స్టాండర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్ మీరు ఆల్రెడీ, నేను ఎప్పుడు మీ ఏజ్లో ఎక్కడ ఉన్నానో దాని ముందు ఆల్రెడీ ఉన్నారు. సో ఆల్రెడీ యూ గైజ్ ఆర్ అచీవర్స్. You're doing a great job. Congratulations. And you're keeping your parents proud. Chala hard work chesi meeru first and second ranker vacharu. Congratulations. Ekkoga em cheppanu gaani always okkate andi, life lo konni sarlu win aitam, konni sarlu fail aitam, కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. సో ఐ హోప్ మీరందరూ మీ పేరెంట్స్ రెస్పెక్ట్ చేసి మీరు మీ టీచర్స్ నుంచి నేర్చుకుని ఐ హోప్ యూ బికమ్ వెరీ బిగ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్స్. మొబైలా? I hope you achieve big things in your life, and thank you so much for working so hard. మీరందరూ మీ హెల్త్ చూసుకోండి, మీరందరూ నవ్వుతూ హ్యాపీగా హార్డ్ వర్క్ చేయండి, లైఫ్లో మంచి డెసిషన్స్ తీసుకొని పెద్ద వాళ్ళు అవ్వాలి అని కోరుకుంటున్నా. అండ్ ఆల్సో అంబిషన్ పెట్టుకోండి, డిసిప్లిన్ పెట్టుకోండి, ఫోకస్ పెట్టుకోండి, అండ్ కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ. గుడ్. ఓకే, ర్యాపింగ్ చేసేసి అచ్చంపేట్, తుమ్మనపేట్ ఊర్లో జరుగుతున్నటువంటి 9th క్లాస్ మరియు 10th క్లాస్ స్టూడెంట్స్కి సన్మానం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దేవరకొండ గారికి, అదేవిధంగా రష్మిమా మేడం గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఒక మంచి పండగ వాతావరణంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా మన నాగర్ కర్నూలు జిల్లా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ముందుకు వెళ్తుంది, చాలా మంచి ప్రోగ్రెస్లో ఉంది. రీసెంట్గా చూసినటువంటి మన SSC రిజల్ట్స్ చూస్తే లాస్ట్ బట్ 1 year 23rd పొజిషన్లో ఉన్నాం, లాస్ట్ ఇయర్ 13th పొజిషన్లో ఉన్నాం. కానీ ఈసారి కనీ విని ఎరగని ఎంటైర్ తెలంగాణ జిల్లాలో మనం 2nd పొజిషన్కి రాగలిగినాం. దానికి కారణం మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన విఐపీస్, మన విజయ్ దేవరకొండ లాంటి విఐపీస్ అందరి
బ్యాక్ సపోర్ట్ ఉండడంతో మనం ఈరోజు ఇంత మంచి రిజల్ట్ తీసుకురావాలన్నాం. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందుకు రావాలనంటే ఏ ఒక్కరితోట సాధ్యం కాదు, ప్రతి ఒక్కరి తోడ్పాటు కూడా ఇంట్లో కావాల్సి ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు, మన గౌరవ కలెక్టర్ గారు రెగ్యులర్గా విజిట్ చేస్తూ మన స్కూళ్ళలో కావాల్సినటువంటి అవసరాలు, అదేవిధంగా మన విజయ్ దేవరకొండ లాంటి పెద్దవాళ్ళు మన పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ మోటివేషన్. చెక్ నమస్తే, అందరికీ నమస్కారం. ఊరు మస్తు అందంగా ఉంది ఈరోజు, వెదర్ బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్లీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడే మమ్మీ మీ అందరి చేతులు ఎత్తిపించి మీ క్లాస్ వీకారు. ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి ఈరోజు. సో టుడే ఇస్ టు సెలబ్రేట్. మీ మార్క్స్ కాదు నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నది, even though you are all the first and second rankers, but I wanted to celebrate the discipline and focus behind it. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ కావాలంటే మీరు ఎంతో డిసిప్లిన్తోనే ఎంతో ఫోకస్తోని ఎఫర్ట్ పెడితేనే అయి ఉంటుంది. అది ఇంపార్టెంట్. మార్క్స్ ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి, ఇంకో స్కూల్లో ఇంకెవరికో ఫస్ట్ వస్తుంది. బట్ ఆల్వేస్ డిసిప్లిన్. నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు, రష్మిక ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ అస్సలు కాదు. బట్ ఫోకస్ ఏదో, ఐ ఆల్సో ఫోకస్ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వెల్ ఇన్ లైఫ్. ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ ఈరోజు మీ అందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికి, సో కంగ్రాచులేషన్స్, బీ వెరీ హ్యాపీ. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ టుడే just to celebrate you all. Next thing, I want to give my respects to our Achampet MLA, Dr. Vamsi Garu, to the District Education Officer, Ramesh Garu, what he was telling that Nagar Karnool, ఈసారి తెలంగాణలో సెకండ్ ప్లేస్లో రావడం, ఐఎమ్ సో ప్రౌడ్ of all of you students from Nagar Karnool. మీరు నాగర్ కర్నూల్ ని సెకండ్ తీసుకొచ్చిండ్రు. కీప్ కంటిన్యూయింగ్. బట్ సెకండ్ వచ్చిందంటే రమేష్ గారు was giving credit to me and to MLA గారు. I'm sure MLA sir and the district officers and all చాలా మానిటర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెడితే ఈ ప్రోగ్రెస్, ఈ జంప్ వచ్చింది. బట్ I think the biggest credit needs to be given to all the teachers of Nagar Karnool. All the teachers of Nagar Karnool and all the parents of these kids and all the kids, the biggest congratulations మీ అందరికీ. ఇంత ప్రోగ్రెస్ 1 year లో వచ్చిందంటే మీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ టీచర్స్ ప్లే one of the biggest important role in a kid's life. Teachers and parents. So today, more than the kids, I wanted to talk to the parents and teachers. What you're already doing is so good. Kani, manam, it's very important. Kids are like very pure. ఎట్లుంటామంటే పక్కన చూసేది, స్కూల్లో జరిగేది, ఇంట్లో చూసేది, ఇవి చూసి మా పర్సనాలిటీ డెవలప్ అవుతుంటుంది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మా ఇంట్లో అమ్మా నాన్న వల్ల, నేను చదివిన స్కూల్ పుట్టపర్తిలో ఉన్న సర్కమ్స్టెన్స్ సిచ్యువేషన్ వల్ల, నా టీచర్స్ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, వీటన్నిటి నుంచి వాట్ ఐ లెర్న్డ్ ఇస్ వాట్ ఐ బికేమ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ టు సెట్ ద రైట్ ఎన్వైరన్మెంట్. ఇంట్లో మీరు పిల్లలు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తున్నారు, మంచిగా చదువుతున్నారు, మనం వాళ్ళకి కరెక్ట్ హ్యాపీ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. మొన్న మేము ఎక్కడో షూట్ చేస్తున్నాం, కడపలో షూట్ చేస్తున్నాం. నేనున్న గెస్ట్ హౌస్ పక్కన అక్కడ వర్క్ చేసే 200-300 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒకరోజు రాత్రి షూట్ నుంచి వస్తుంటే ఎవరో అరుస్తున్నారు. మొత్తం చూస్తే ఒక 30-40 మంది పిల్లలు ఉండే. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఫోటో దిగుదాంరా అంటే అందరు హ్యాపీగా, అందరు నీట్గా ఫోటో దిగినాం. కానీ అక్కడ 40-50 కిడ్సే ఉండే, ఇంకా చాలా మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మేము అంతా వస్తామన్నా అంటే ఓకే కమ్, నెక్స్ట్ డే లాస్ట్ డే ఆఫ్ షూట్, పొద్దున్నే రండి, నేను షూట్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అంటే నెక్స్ట్ డే నేను
స్నానం చేసి షూట్కి బయలుదేరుతుంటే ఆల్రెడీ ఒక 50-60 కిడ్స్, ఒక 50 పేరెంట్స్ నీట్గా నిలబడి ఉన్నారు ఆర్గనైజ్గా. ఇట్లా నాకు చాలా ముద్దుగా అనిపించింది. నేను మెంటలీ ఏమనుకున్నా అంటే ఇప్పుడు 100 మంది ఉంటే ఇంత వైడ్ అయిపోతుంది కదా, నేను మధ్యలో నిలబడితే అందరితో ఫోటో రాదు, ఫస్ట్ ఇక్కడ వెళ్ళి నెక్స్ట్ అటు వెళ్ళి నెక్స్ట్ అటు వెళ్ళి అందరితో దిగితే అందరికి ఫోటోస్ అని నేను నా మనసులో అనుకుంటున్నా. అక్కడ వెళ్ళి నిలబడితే ఆల్రెడీ నాకు రైట్లో కొంచెం ఇట్లా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఇంత దూరం ఉన్నామని. నేను చెప్పిన నేను ఈ ఫోటో దిగంగానే నేను అటు వస్తా, తర్వాత ఇటు వస్తా అని. ఇట్లా నిలబడ్డా, పిల్లలందరూ అట్లనే ఉన్నారు. పేరెంట్స్ ఫోన్లు తీసుకొని నూకుడు స్టార్ట్ చేసి ఇక్కడక్కడ వీళ్ళందుకి వాళ్ళందుకి పక్కనే ఒక ఆంటీ వచ్చింది, ఇక్కడ ఇంకొకరు వచ్చిండ్రు. ఇట్లిట్లు వచ్చేసరికి నెమ్మదిగా పిల్లలు చూసి వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అక్కడ ఎంత డిస్టర్బెన్స్ అయిపోయిందంటే నేను ఫోటో ఇచ్చి నెక్స్ట్ రష్మిక రావాలి ఫోటో ఇవ్వడానికి. ఆ నూకులాటలో ఒక ఆవిడ కింద పడ్డది, ఆవిడ్ని పైకెత్తి ఇంకా నేను అటు నుంచి వెళ్ళిపోయినా. అండ్ I felt so disturbed that for the first 10 minutes while the parents were doing this, the kids were all so well behaved. And after seeing 5 minutes, all the parents pushing around and doing this, పిల్లలు అట్లా స్టార్ట్ చేసిండ్రు. నేనేమనుకున్నా ఇంకా పేరెంట్స్ కొద్దు పిల్లలతోనే ఫోటో దిగుతాను, పిల్లల వరకు వెళ్తే అన్నా అని వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు. అరే ఇట్లా ఎవ్వరికి ఇయ్యలేమరా ఫోటో ఇట్లా అని ఇంకా నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ 30 seconds వాళ్ళ పిల్లలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఓకే మనం ఇట్లా వెళ్ళకపోతే ఫోటో రాదేమో, మనం కూడా ఇలా చేయాలేమో, మన ఫోన్లు తీయాలేమో అని ఇక్కడ పెద్దల్ని చూసి వాళ్ళకి అలవాటు వచ్చింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ మనం పెద్దల్లా మనం ఎట్లా కండక్ట్ చేస్తామో, మనం ఎట్లా బిహేవ్ చేస్తామో. ఎందుకంటే నో దట్ ఎవ్రీ వర్డ్ వీఆర్ సేయింగ్, మనం మాట్లాడే ప్రతి మాట, మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్, మనం మన 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 వైఫ్తో ఎట్లా మాట్లాడతామో, మన పేరెంట్స్తో ఎట్లా మాట్లాడతామో, పిల్లలతో ఎట్లా మాట్లాడుతున్నామో ఎగ్జాక్ట్లీ వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు ఇన్ ద ఫ్యూచర్. సో ప్రైమర్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ అండ్ ఆల్ పేరెంట్స్ టు క్రియేట్ ఒక మంచి వాతావరణం, హెల్దీ వాతావరణం వాళ్ళకి క్రియేట్ చేస్తే టుమారో they will be exemplary, they will be so well behaved. అట్లా సొసైటీలోకి వెళ్తుంది ద ఎంటైర్ సొసైటీ. ఇంకా నాగర్ కర్నూలుకి వస్తే అరే వీళ్ళంతా ఇంత డిసిప్లిన్ ఉంటారు ఏంద్రా, ఇంత మంచిగా ఉంటారు ఏంద్రా అని ఒక దగ్గర స్టార్ట్ కావాలి. అది మన ఇంట్లలో స్టార్ట్ అవుతుంది, మన స్కూల్స్లలో స్టార్ట్ అవుతుంది. డూయింగ్ దిస్ ఈరోజు మేము మీకు ఇచ్చే లిటిల్ స్కాలర్షిప్ గిఫ్ట్ ఈస్ వెరీ స్మాల్, బట్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ for us. I want to be a part of your lives. నాకు మీ అందరి లైఫ్లో, మీ గ్రోత్లో, మీ జర్నీలో మా ఊరు వాళ్ళు ఈరోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఉన్న మిగతా మండలాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది డ్రీమ్. అండ్ ఇప్పుడు అచ్చంపేటలో 44 స్కూల్స్, 45 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 9th and 10th క్లాస్ నుంచి ఇంతమంది 180 స్టూడెంట్స్ని గ్యాదర్ చేయగలిగామంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెడ్ మాస్టర్స్, టీచర్స్ వల్లనే అయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ సో స్మూత్లీ. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మనం ఒక ప్యూర్ ఇంటెన్షన్తోని మన వాళ్ళతో మనం సెలబ్రేట్ చేయాలి, వాళ్ళకి ఒక హ్యాపీ ఫీలింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక రివార్డ్ ఇవ్వాలి వెన్ దే ఆర్ డూయింగ్ సో వెల్, సో దట్ నెక్స్ట్ ఇయర్ అగైన్ 9th and 10th స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత విజయాన్ని వస్తాడు, ఒకసారి మనం రివార్డ్ చిన్నదైనా ఒకసారి కలవచ్చు, అందరు స్టూడెంట్స్ అందరు కలిసి కలవచ్చు, పేరెంట్స్ కలవచ్చు అనే ఒక ప్యూర్ ఫీలింగ్తో చేస్తున్నాం. ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్. మేక్ ష్యూర్, ఐ రిక్వెస్ట్ ఆల్ హెడ్ మాస్టర్స్, ఆల్ టీచర్స్ టు మేక్ ష్యూర్ దట్ ద రైట్ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ ఫర్ దిస్. ఇక్కడ మనం ఏ కల్తీ చేయకూడదు. మై హార్ట్ విల్ బ్రేక్ ఇఫ్ ఐ నో దట్ దిస్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్. ప్రపంచం కొంచెం అట్లా తయారైంది, మనం ప్రొటెక్ట్ చేద్దాం దాన్ని, మన పిల్లల్ని. ఈ సింపుల్, ఇది మనకి ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ఒక
గుడ్ ఇంటెన్షన్ తోని ఒక హ్యాపీ ఫీలింగ్ తోని మనం అంతా వాలంటీర్. ఇప్పుడు ప్రిన్సిపల్స్ కి హెడ్ మాస్టర్స్ కి మీకు ఈ పని పెట్టుకోవాల్సిన పని లేదు, ఇది అడిషనల్ పని. కానీ మీరు కూడా స్టూడెంట్స్ ని సపోర్ట్ చేద్దామని మీరు చేస్తున్నారు కాబట్టి లెట్స్ ప్రొటెక్ట్ దిస్. అండ్ ఎవ్రీ ఇయర్ వీ విల్ ట్రై, వీ విల్ 100% సెలబ్రేట్ దిస్ డే. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది. పిల్లలందరూ గుడ్ లక్, డూ వెరీ వెల్ in school. Congratulations to all the parents, all the kids, all the teachers and headmasters. Lots of love from me, Vijay Devarkonda, from my wife Rashmika, and this wouldn't have been possible without my mom and dad. Ippudu daddy mummy దీని మీద కూర్చోకపోతే ఈ ఇల్లు ఊరుతో ఈ బంధం మేము చేసేటవన్నీ వితౌట్ దెమ్ ఇట్ వుడెంట్ బి పాసిబుల్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ పేరెంటింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. సో అందరికీ కంగ్రాచులేషన్స్. నైస్లీ ఎంజాయ్ ద డే. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ లంచ్. నైస్లీ ఈట్ లంచ్, గో సేఫ్లీ హోమ్, అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఒక బిగ్ అనౌన్స్మెంట్. ఇది కేవలం అచ్చంపేటతో కాదు, మెల్లిమెల్లిగా ఇది స్ప్రెడ్ చేస్తాం. నాగర్ కర్నూల్, ఆ తర్వాత తెలంగాణలో కూడా మేము విస్తరించబోతున్నాం. దట్స్ ఎ హ్యూజ్ అనౌన్స్మెంట్. రియల్ హీరో కాదు, రియల్ హీరో విజయ్ దేవరకొండ. మా విజయ్ అన్న చెప్పారు. మాకు కొంచెం డౌట్ ఉండింది, బట్ అది సక్సెస్ఫుల్ గా ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నాం. ఒక సెలబ్రేషన్స్ ఉన్నాయి. బెస్ట్ విషెస్ టు యూ ఆల్. విజయ్ చెప్పినట్టుగా ఒక కాంపిటీషన్ అనేది బిల్ట్ అవుతుంది. అది కూడా హెల్దీ కాంపిటీషన్ అనేది. స్పర్ధయ వర్ధతే విద్య. ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది ఉంటే మన సొసైటీ బాగుపడుతుంది. ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. అండ్ మా స్కూల్ కూడా అందులో నిలబడాలి, మా పిల్లలు కూడా అందులో ఉండాలి అనేటువంటి ఒక మోటివేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి, పేరెంట్ కూడా వస్తుంది. ఇక్కడ ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేయండి. బ్యాక్ బర్న్ అయిపోతుందా? సో ఈసారి మనం 2025 and 26 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే నాగర్ కర్నూల్ సెకండ్ ప్లేస్ లో ఉంది అనేది ఒక బిగ్ న్యూస్ కదా. దానికి సంబంధించి ఇంకొక 3 పాయింట్స్ నేను యాడ్ చేస్తాను. తెలంగాణలో ఈసారి వచ్చినటువంటి రిజల్ట్స్ లో అమ్మాయిలు టాప్ ప్లేస్ లో ఉన్నారు. అది మళ్ళీ రిపీట్ అయింది. అండ్ సెకండ్ బిగ్ థింగ్ ఈజ్ విలేజ్ల్లో రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. మనం ఏదైతే స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ అనుకుంటున్నామో అది లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ములుగు వచ్చింది, 95.15% అని వచ్చింది. సెకండ్ ప్లేస్ నాగర్ కర్నూల్ 99.03% అనేది వచ్చింది. ఆ తర్వాత అమ్మాయిలు ఇంత పర్సంటేజ్ లో కనిపించడం, యాక్చువల్ గా ఈ రోజు ఉన్నటువంటి 181 లిస్ట్ లో కూడా అమ్మాయిలే టాప్ ప్లేస్ లో ఉన్నారు. 33 జిల్లాల్లో కూడా ఓవరాల్ గా అమ్మాయిలే పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం పేరెంట్స్ కూడా కంగ్రాట్స్ చెప్పాలి. ఒకప్పుడు వెనకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి అచ్చంపేటలో కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వి నీడ్ టు కంగ్రాచులేట్ రమేష్ గారు ఆల్సో. సో డిఈఓ గారు తను చేసినటువంటి కృషి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ అనుకుంటామో ములుగు, నాగర్ కర్నూల్ ఇలాంటి ప్లేసెస్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. అండ్ హైదరాబాద్ ఇప్పటికీ కూడా లాస్ట్ పొజిషన్ లో ఉంది. అది కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో 33rd పొజిషన్ లో ఉంది హైదరాబాద్. 89.23% మాత్రమే ఉంది. ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ డెవలప్ అయింది. అందులో కూడా మాకు భవిష్యత్తు మీద నమ్మకం ఉంది. మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు, లేకుంటే మాకు ప్రేరణ ఇచ్చేవాళ్ళు, మాకు ఒక ప్రోద్బలం ఇచ్చేవాళ్ళు అవసరం ఉంది. ఆ అవసరాన్ని తీర్చినటువంటి ద దేవరకొండ ఫౌండేషన్ కి మేము థ్యాంక్స్ చెప్తున్నాము అనేటువంటి పిల్లలు ఉన్నారు. 45 స్కూల్స్, ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అండ్ సో తుమ్మన్పేటకి సంబంధించి, తుమ్మన్పేట నుంచి స్టార్ట్ చేయాలండి. తుమ్మన్పేటలో ఇప్పుడు 45 స్కూల్స్ కి చెందినటువంటి పిల్లలు, 9th and 10th క్లాస్ చదివిన పిల్లలు
ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్లో వచ్చినటువంటి పిల్లలు 181 మంది ఉన్నారు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఫస్ట్ క్యాష్ ప్రైజ్ అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10,000, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 5,000 ఇస్తున్నారు. అది ఈసారి అచ్చంపేట నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఇదే ఒక ప్రాజెక్ట్ గా నాగర్ కర్నూల్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించబోతోంది. ఫస్ట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. మనం కేజీబీవి అచ్చంపేట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేద్దాం. జి చైత్ర తను 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 500 మార్క్స్ తెచ్చుకుంది. సెకండ్ వరూదిని 9th క్లాస్ సెకండ్ ర్యాంక్ 496 మార్క్స్. అండ్ జి హన్సిక తను 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 549 మార్క్స్. 600 కి 549 మార్క్స్. జి శ్వేత సెకండ్ ర్యాంక్ 534 మార్క్స్. కేజీబీవి అచ్చంపేట్ స్కూల్. అండ్ స్టూడెంట్స్ తో పాటుగా హెచ్ఎంలు కూడా వస్తున్నారు. సో నెక్స్ట్ పిఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ అచ్చంపేట్ గొడుగు అన్వేష్ 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 453 మార్క్స్. ఆర్ శివకేశ్వ 9th క్లాస్ సెకండ్ ర్యాంక్ 421 మార్క్స్. ఎన్ మున్నా 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 528 మార్క్స్. మణివరుణ్ లోహి 10th క్లాస్ సెకండ్ ర్యాంక్ 521 మార్క్స్. స్టూడెంట్స్ అలాంగ్ విత్ వాళ్ళ హెచ్ఎంలతో కలిసి వస్తున్నారు, హెడ్ మాస్టర్లతో కలిసి వస్తున్నారు. నెక్స్ట్ పిఎం శ్రీ గవర్నమెంట్ హెచ్ఎస్ అచ్చంపేట్ స్కూల్ గొడుగు అన్వేష్ శివకేశవ మున్నా మణివరుణ్ లోహి. అండ్ గెట్ రెడీ జెడ్పీహెచ్ఎస్ అచ్చంపేట్ బాయ్స్ స్కూల్ మైలారం భవానీ 9th క్లాస్ 545 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్. మైలారం శివకన్య 9th క్లాస్ సెకండ్ ర్యాంక్ 538 మార్క్స్. అండ్ మంత్రాల ద్రాక్షాయణి 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 569 మార్క్స్. నాగిళ్ల చరణ్ 10th క్లాస్ సెకండ్ ర్యాంక్ 551 మార్క్స్. జెడ్పీహెచ్ఎస్ అచ్చంపేట్ బాయ్స్. సో కొంచెం డిస్ప్లే మెయింటైన్ చేయండి, కామ్ గా కూల్ గా రండి, తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. 181 స్టూడెంట్స్ ఉన్నారు, 45 స్కూల్స్ వెయిట్ చేస్తున్నాయి. సో జెడ్పీహెచ్ఎస్ అచ్చంపేట్ బాయ్స్ జెడ్పీహెచ్ఎస్ అచ్చంపేట్ గర్ల్స్ స్పందన 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 544 మార్క్స్. ఫర్హానా 9th క్లాస్ సెకండ్ ర్యాంక్ 528 మార్క్స్. కావ్యశ్రీ 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 562 మార్క్స్. అక్షవి 10th క్లాస్ సెకండ్ ర్యాంక్ 559 మార్క్స్. జెడ్పీహెచ్ఎస్ అచ్చంపేట్ గర్ల్స్. అండ్ జెడ్పీహెచ్ఎస్ ఐనోల్ పత్లావత్ ప్రియా 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 527. మేకల రాకేష్ 9th క్లాస్ సెకండ్ ర్యాంక్ 506 మార్క్స్. పి లోకేష్ ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ఐనోల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఇద్దరికి 554 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ర్యాంక్ పత్లావత్ వాణిశ్రీ 554. పి అనుష్క 10th క్లాస్ సెకండ్ ర్యాంక్ 544 మార్క్స్. జెడ్పీహెచ్ఎస్ నడింపల్లె అము అనిల్ కుమార్ 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 512 మార్క్స్. బచ్చనమోని సంతోష్ 9th క్లాస్ సెకండ్ ర్యాంక్ 437 మార్క్స్. కే ధోని 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 511 మార్క్స్. యామిని 10th క్లాస్ సెకండ్ ర్యాంక్ 507 మార్క్స్.
And next, school JPHS Tangapur Girls. Girls Achampet, Amog Niharika, first rank 572, Amgoth Supraja, second rank 537, Mudawat Shravani, 10th class, first rank 543, Mudawat Pooja, second rank 542. So next, get ready, TGMREIS Achampet School, Avular Rajesh, 9th class, first rank 538, Rohit Yadav, second rank 500, Tabriz Rehan, 10th class, first rank 576, Kazim Irfan, 559. And TGSWREIS Achampet, Social Welfare Residential School, Yuvaraju, 9th class, first rank 540, Molgara Sai Charan, 9th class, second rank 478, Balakrishna Reddy, 10th class 553, Harish, 10th class, second rank 549. Next, Tribal Welfare Ashram Achampet, R. Sai Kumar, 9th class, first rank 581, N. Sai Kumar, 9th class, second rank 569, Naru Prasad, 10th class, first rank 561, Sevalal, 10th class, second rank 539. అనౌన్స్మెంట్ ఇక్కడ అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటున్న పేరెంట్స్ మేము లైవ్ ఫోటోలు అన్ని హెచ్డి ఫోటోలు ఇస్తాము లైవ్ లింక్ లో దయచేసి ఎవరు ఇక్కడ పేరెంట్స్ ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం క్లమ్జీ అవుతుంది, గందరగోళం అవుతుంది, పిల్లలు వినట్లేదు. అందులో మీరు కొంచెం ఫొటోస్ తర్వాత మేము వాటిని ప్రొవైడ్ చేస్తాము, అన్ని రికార్డ్ అవుతున్నాయి, అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. మీరు పర్సనల్ గా తీసుకోవాలనేది చూడకండి, కొంచెం ప్లీజ్ కోఆపరేట్. సో పేరెంట్స్ రాకండి, పిల్లలతో పాటుగా కేవలం హెచ్ఎంలు మాత్రమే వస్తారు. పేరెంట్స్ యూ ప్లీజ్ బీ దేర్, అక్కడే ఉండండి, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండండి, పిల్లల్ని మాత్రమే పంపించండి. ప్లీజ్ కోఆపరేట్. ఫోటోలు అన్ని మీకు మళ్ళీ వస్తాయి, ఇస్తారు. So next school, Tribal Welfare Ashram Siddhapur Boys, B. Shiva, 9th class, first rank 495, M. Manikanda, 9th class, second rank 493, R. Chintu, 10th class, first rank 492, K. Paramesh, 10th class, second rank 487. సో పేరెంట్స్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ హై స్కూల్ మననూర్, వరలక్ష్మి 9th class, first rank 547, P. Bhanuprasad, 9th class, second rank 540, Madhulata, 10th class, first rank 525, K. Karthik, 10th class, second rank 519. And next, Government High School, Sri Shailam West, Dikshita, 9th class, 518, first rank, Divya Shri, 9th class, second rank, 493, Priyanshu Kumar Soni, 10th class, first rank, 553, Salwadi Yamini, 10th class, second rank, 541. 2 minutes ఆగరా. అండ్ స్టూడెంట్స్ తో పాటుగా టీచర్స్ రండి, హెచ్ఎంలు రండి, పేరెంట్స్ మాత్రం అక్కడే కూర్చోండి. మీ ఫొటోస్ అన్ని వస్తాయి, మీ పిల్లలతో ఉన్నటువంటి ఫొటోస్ అన్ని మీకు వస్తాయి. అండ్ నెక్స్ట్ స్కూల్ కేజీబీవి రాయలగండి అమరాబాద్, విష్ణుప్రియ 9th class, first rank 538, గాయత్రి 9th class, second rank 521,
Akhila 10th class first rank 568, Geetanjali 10th class second rank 556. Fast. And PM Shri ZPHS boys Amrabad, Tipparthi Navya Shri, first class 532, Vidyavat Anil 9th class second rank 491, Goli Soumya 10th class first rank 530, Tagulla Renaya second rank 517. So next school PM Shri Telangana Government Social Welfare Residential Girls Mananur, Bandi Bhavana 9th class first rank 544, Vaishnavi second rank 538, Tokala Navya Shri 10th class first rank 556, Ketawat Sonia second rank 551. So next school, get ready, Telangana Welfare Ashram High Schools, Vatvarlapalli, boys, Rishi Vardhan 9th class, first rank 534, Charan 9th class, second rank 508, Lingam 10th class, first rank 524, Nandishwar 10th class, second rank 517. And next school, Tribal Welfare Ashram JR Palli, Shivani 9th class 530, Priyanka 9th class second rank 540, Anusha 10th class first rank 512, Bhagya 10th class second rank 510. So next school, Tribal Welfare Residential School Mananur, Korra Sharath 9th class, first rank 551, Ramavat Ganesh 9th class, second rank 537, Udatnuri Anji 10th class, first rank 529, Nenawat Vikram 10th class, second rank 524. Tribal Welfare Ashram Girls Mananur, Domerla Kavya Shri 9th class first rank 562, Sabhavat Shivani 9th class second rank 529, Katrawat Anita 10th class first rank 531, Ketawat Shashreka 10th class second rank 514. So next school, Kasturba Balikala Vidyalayam Balmur, Shandana 9th class, first rank 569, Hemalata 9th class, second rank 521, Vaishnavi 10th class, first rank 544, Nirmala, second rank 543. So next school, PM Shri ZPHS Balmur, Ketawat Meenakshi 9th class 523, Kiran Sagar 9th class second rank 518, Gundala Anjaneyulu 10th class first rank 555, Ette Srija 10th class second rank 533. So next school, get ready, ZPHS Godal, Pipala Madhavi 9th class, first rank 553, Manne Anantalakshmi 9th class, second rank 488, Nikita 10th class, first rank 554, Pranavi 10th class, second rank 521. So Inco school, next school, ZPHS Kondanagula, D Swami 9th class, first rank 535, Harish 9th class, second rank 503, Misbah 10th class, first rank 557, Shravika 10th class, second rank 555.
లాంచ్ అయ్యారు, ఇప్పుడు ఇది రన్ అవుతుంది కేజీబీ వెయిటింగ్లో ఉన్నారు. ఓకే